ప్రకాశం జిల్లా గిద్దలూరు కేంద్రంలో సచివాలయాలను ప్రైవేట్ భవనంలో నిర్వహిస్తున్నట్లు ప్రజా సంఘాల కన్వీనర్ అవిలయ్య ఆరోపించారు. గిద్దలూరు నగర పంచాయతీ పరిధిలో ఉన్న 20 వార్డులకు గాను 10 సచివాలయాలు ఉన్నాయని, ఇందులో సగానికి పైగా సచివాలయాలు ప్రైవేట్ భవనంలో నిర్వహిస్తున్నట్లు అవిలయ్య తెలిపారు. సచివాలయాలు 2, 3 అంతస్తులో ఉండటం వల్ల వృద్ధులు, గర్భిణీలు ఇబ్బందులు పడుతున్నట్లు ఆయన వెల్లడించారు. గిద్దలూరు పట్టణ కమిటీ గిద్దలూరు నగర పంచాయతీలో 20 వార్డులకు గాను 10 సచివాలయాలు పెట్టడం జరిగింది గత ప్రభుత్వం. అయితే ఒక సచివాలయం మాత్రమే, అర్బన్ కాలనీ సచివాలయం మాత్రమే గవర్నమెంట్ ఆఫీస్లో నడుస్తుంది. మిగతా ఉన్నటువంటి 9 సచివాలయాలు కూడా ప్రైవేటు సంస్థలలో మాత్రమే నడుస్తున్నాయి, ప్రైవేట్ హౌస్లలోనే. అయితే గవర్నమెంట్ సెక్టర్లలో పెట్టడానికి అవకాశం ఉంది. ఆఫీసులలో పెట్టడానికి ఎంఆర్ ఆఫీసు, మున్సిపల్ ఆఫీసు బ్యాక్ సైడ్ సిడిపో ఆఫీస్ దగ్గర పాత ఎంపీపీ స్కూల్ ఒకటి ఉంది, మార్కెట్ బ్యాక్ సైడ్, అక్కడ ఒక సచివాలయం, ఎంఆర్ ఆఫీస్లో 2 సచివాలయాలు పెట్టచ్చు. ప్రధానంగా గిద్దలూరులో ఉన్నటువంటి మన ఏబిఎం పాలెం సచివాలయం ఏదైతే ఉందో, గణేష్ నగర్లో ఉన్నటువంటి సచివాలయం, అది 2 సచివాలయాలు కలిపి ఒకే చోట పెట్టారు. రెండవది 3 అంతస్తులు పెట్టారు, 3 స్టేర్లో. దీని మీద మహిళలు, వృద్ధులు, వికలాంగులు, గర్భిణీ స్త్రీలు సచివాలయం దగ్గరికి పని నిమిత్తం పోవాలంటే ఇబ్బంది పడతా ఉన్నారు, ఎక్కలేకపోతున్నారు. దాని ద్వారా కొన్ని పనులు కూడా చేయించుకోలేకపోతున్నారు, ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి 2 సచివాలయాలు ఎంఆర్ ఆఫీస్లో పెడితే ఉపయోగకరంగా ఉంటుంది. రెండోది మున్సిపల్ ఆఫీస్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి సచివాలయాన్ని కూడా ఆ ఏరియాలో ఏదైతే ప్రైవేట్ హౌస్లో నడుస్తుందో ఆ సచివాలయాన్ని అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ ఆఫీస్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి సిడిపో ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి గవర్నమెంట్ ఆ స్కూల్ ఏదైతే ఉందో, మా పాత ఎంపీపీ స్కూల్, దాంట్లో పెడితే ఉపయోగకరంగా ఉంటుంది. సిఐటియు